జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రేవతిరావు. పాఠశాలలోని వంట రూమ్ను పరిశీలించారు. హాస్టల్లో కల్పిస్తున్న వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు రేవతిరావు. ప్రతిరోజు ఫ్రెష్ కూరగాయలతోనే వంట చేయాలని సూచించారు. వంట మనుషులతో ప్రిన్సిపల్ వారానికి ఒకసారి సమావేశం నిర్వహించాలన్నారు. ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించకూడదన్నారు రేవతిరావు. పూలే ఏదైతే హాస్టల్ ఉన్నదో గురుకులు దాన్ని విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆ మధ్య అంటే 15 days 1 month కింద పిల్లలు కాస్మెటిక్స్ సంబంధించి మాకు ఇవ్వట్లేదు సో అని చెప్పేసి రోడ్ల మీదకి రావడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి వచ్చి చూడడం జరిగింది. సో అన్ని రకాలు కూడా బాగున్నాయి. కాకపోతే బడ్జెట్ కొంత లేట్ అవుట్లా వాళ్ళకు కాస్మెటిక్స్ ఇవ్వడం జరుగుతలేదని చెప్పారు. తర్వాత ఏదైతే టెండర్ వెజిటేబుల్స్ కానీ అవి ఇచ్చేవాళ్ళు కొంత వీక్లీ వన్స్ తీసుకొచ్చి వెజిటేబుల్స్ వేసేసరికి పిల్లలకు అంటే చూడడానికి బాగాలేదు, ఖరాబ్ అవుతున్నది ఫుడ్ అంతా కూడా. ఇంకోటి రైస్ వచ్చేసి కొత్త రైస్ వస్తున్నాయి, దాంతో బాయిల్ సరిగా పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పారు. వేరే ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, క్లీనింగ్, నీట్నెస్. సో అందరూ కూడా వర్కర్స్ అంతా కూడా బాగా వర్క్ చేస్తున్నారు. స్టడీ పర్పస్ కూడా మాట్లాడడం జరిగింది పిల్లలతోటి.